హలో ఫ్రెండ్స్, మీకు అమూల్యమైనటువంటి ఇంపార్టెంట్ మ్యాటర్ మీకు ఈరోజు చెప్పడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడటానికి ప్రయత్నం చేయండి. వాల్యుబుల్ ఇంపార్టెంట్ మ్యాటర్ ఇది. తప్పనిసరిగా ఈ వీడియోని మీరు చూడండి. తర్వాత కనీసం ఒక ఇద్దరికైనా షేర్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే అందరికీ ఇన్ఫర్మేషన్ చేరాలి కాబట్టి. అయితే ముఖ్యంగా మనం విషయంలోకి వెళ్ళిపోయినట్లయితే సాల్ట్ అంటే మీకు తెలుసు, నిత్యం మన కూరలలో కావచ్చు, ప్రతి వంటలోనూ వేసేటటువంటి సాల్ట్ బిగ్ కిల్లర్. అది ఎంతటి హాని చేస్తుందో, మన కుటుంబాలకి ఎంత ప్రమాదాన్ని తీసుకొస్తుందో, మన బాడీలో ఉన్నటువంటి అవయవాలని ఎలా చెడగొడుతుందో ఏంటో అనేది ఈ వీడియోలో మీరు వింటారు. అయితే ముఖ్యంగా మనం చెప్పాలంటే హిస్టరీ ఉన్నటువంటిది. సాల్ట్కి ఒక చరిత్ర ఉంది. ఉప్పు మీద అత్యధికంగా పన్ను వసూలు చేసినటువంటి వాళ్ళు కూడా బ్రిటిషర్సే. ఉప్పు సత్యాగ్రహాలు కూడా జరిగినాయి. ఉప్పుకి అంత చరిత్ర ఉంది. అయితే ఇక్కడ శాలరీ అనేటటువంటి పదం కూడా సాల్ట్ నుంచి పుట్టిందని చెప్పేసి, సాల్ట్ నుంచి వచ్చిందని చెప్పేసి కూడా రోమ్ చరిత్ర చెబుతోంది. అలానే ఈ సైలెంట్గా ఉన్నటువంటి బిగ్ కిల్లర్, ప్రతిరోజు మనం తింటున్నటువంటి ఉప్పు అమితంగా తింటున్నాం. ఆహార పదార్థాల్లో ఎక్కువగా తింటున్నాం. అది మన బాడీలో ఉన్నటువంటి అవయవాల్ని ఎలా క్షీణింపజేస్తుంది, ఎలాంటి ప్రమాదానికి గురి చేస్తుందో మనం చూద్దాం ఫ్రెండ్స్. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంస్థ ప్రకారం ఒక్కొక్క మనిషి సగటున ప్రతిరోజు తినాల్సినటువంటి ఉప్పు 5 గ్రాములు మాత్రమే. కానీ మనం తింటున్నటువంటి ఉప్పు 11 గ్రాములు మించే ఉంది అని చెప్పేసి రిపోర్ట్స్ అందుతున్నాయి. అంటే ఎంత డేంజర్ జోన్లో ఉన్నామో చూడండి. ఇంకా మనం సంవత్సరానికి ఒక్కొక్క మనిషి తినాల్సినటువంటి ఉప్పు 1 కేజీ 800 గ్రాములు మాత్రమే తినాలి. కానీ 4-5 కేజీల వరకు తింటున్నాడు. ప్రతి వస్తువులో కూడా సాల్టే. మితంగా తినాలి. ప్రతి వస్తువులో మన చిప్స్ కావచ్చు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు కావచ్చు, ఫాస్ట్ ఫుడ్ అంటే ఫ్రైడ్ రైస్ కావచ్చు, న్యూడిల్స్ కావచ్చు, తర్వాత ఇంకా మనం అనేక రకాలైనటువంటి బయట ఫుడ్లు, జంక్ ఫుడ్లు తింటూ ఉంటాం. అందులో కూడా ఎక్కువగా సాల్ట్ వేసి తయారు చేస్తూ ఉంటారు. అలాంటి సాల్ట్ మనం ఎక్కువ తినటం వల్ల, అందులో సాల్ట్లో సోడియం కూడా కలుస్తుంది. సోడియం వల్ల కొన్ని ఉపయోగాలు ఉన్నా కానీ మోతాదుకు మించి ఉండటం వల్ల ప్రమాదానికి దారితీస్తున్నాయి. మొత్తం సాల్ట్ అనేది మనని మరణించేదాకా కూడా, అంటే ఎక్కువ తినటం వల్ల ఏమవుతుందంటే మన మరణాన్ని చూపించేటటువంటి సత్తా సాల్ట్కు ఉంది. కాబట్టి ఆ సాల్ట్ ఎక్కువ తింటున్నాం కాబట్టి మనకి గుండె జబ్బులు వచ్చేటటువంటి అవకాశాలు కావచ్చు, లివర్ చెడిపోతూ, మూత్రపిండాలు చెడిపోతూ, కిడ్నీలు పాడైపోయేటటువంటి అవకాశాలు కేవలం ఈ యొక్క సాల్ట్ వల్లే జరుగుతుంది. డాక్టర్లు కూడా హెచ్చరిస్తున్నారు. డాక్టర్ల యొక్క రిపోర్ట్స్ కూడా అలానే చూపిస్తున్నాయి. నిత్యం మానవుడు వాడేటటువంటి ఉప్పు అంత ప్రమాదకారం అని చెప్పేసి అందరూ గుర్తెరిగి జీవన శైలిలో ఆ ఉప్పు శాతాన్ని తగ్గిస్తూ ఉండాలి. రానున్న రోజుల్లో విద్యార్థులు, చిన్న పిల్లలకు కూడా ఉప్పు తక్కువ తినాలని చెప్పేసి చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రతి తల్లిదండ్రులకు ఉంది. మనం నిత్యం వాడేటటువంటి కూరల్లో కావచ్చు, నిత్యం వాడేటటువంటి వంటల్లో కావచ్చు, ఉప్పు పర్సెంటేజ్ని ఎంత తగ్గిస్తే అంత శ్రేయస్కరంగా జీవించేటటువంటి అవకాశం ఉంది. అలాంటి బిగ్ కిల్లర్, పెద్ద ప్రమాదకారి ఉప్పు అనేది. రుచి కోసం మనం వాడుతుంటాం. అన్నీ వేసిన తర్వాత నన్నే చూడని చెప్పేసి ఉప్పు అంటుందని చెప్పేసి మనం ఆ ఉప్పు ఎక్కువ తింటే మనకు తెలియకుండానే ప్రమాదపు అంచుల్లో, ప్రమాదంలో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అనేక రకాల జబ్బులకు ప్రధాన కారణంగా ఉప్పు అని డాక్టర్లు చెప్పడం జరుగుతుంది, వైద్య శాస్త్రం చెప్పడం జరుగుతుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంస్థ కూడా హెచ్చరిస్తోంది. మనం సగటున తినాల్సినటువంటి ఉప్పు కంటే ఎక్కువ తింటున్నామని చెప్పేసి రిపోర్ట్స్ కూడా మనల్ని హెచ్చరించడం జరుగుతుంది. కాబట్టి మీ కుటుంబాలు బాగుండాలన్నా, మీ కుటుంబ సభ్యులంతా సంతోషంగా జీవించాలంటే ఉప్పు పర్సెంటేజ్ని క్రమేణా తగ్గించుకుంటూ వస్తేనే మానవ మనుగడ అనేది కొనసాగుతుందనటలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇది అక్షర సత్యం. కాబట్టి దీన్ని అందరూ గమనించాలి. ఉప్పు పర్సెంటేజ్ని తగ్గించాలి. ఫాస్ట్ ఫుడ్ కూడా తినటం చాలా తగ్గించాలి. ఎందుకంటే వాటిలో ఉప్పు అనేది ఎక్కువ వేస్తూ ఉంటారు. చిప్స్లో కూడా ఉప్పు కలుస్తుంది. అలాంటి ప్రతి వస్తువు, ప్రతి ఐటెంలో కూడా మనం నిత్యం తినేటటువంటి ఆహార పదార్థాలు, మనం ఇంటి నుండి వండుకున్నటువంటి ఆహార పదార్థాల్లోని కాకుండా అనేక రకాల బయట నుంచి తెచ్చుకున్నటువంటి ఫుడ్లలో ఉప్పు పర్సెంట్ ఎక్కువ ఉండటం వల్ల మనం తినేటటువంటి మోతాదుని ఏనాడో మించిపోయాం. ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది. ఉప్పు పర్సెంటేజ్ని తగ్గించుకోండి, లిమిట్గా ఉప్పు వేసుకోండి.
ఉప్పు రుచి కోసం అని చెప్పేసి ఎక్కువ తింటే మీరు ప్రమాదంలో పడేటటువంటి అవకాశం ఉంది. మీరే కాదు, అందరూ ప్రమాదంలోనే ఉన్నారు. బీ కేర్ఫుల్ ప్లీజ్. ఇది ఎవరినో భయపెట్టాలని చెప్పేటటువంటి విషయాలు కాదు. మీరు ఒక్కసారి రీసెర్చ్ చూడండి. ఉప్పు అనేది ఎంత డేంజరో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇది ఎవరినో భయపెట్టాలని, ఎవరినో ఇబ్బంది పెట్టాలని చెప్పేటటువంటి విషయం కాదు. మీరు బాగుంటేనే మీ కుటుంబం బాగుంటుంది. మీ కుటుంబం అంతా బాగుంటేనే సమాజం బాగుంటుంది. కాబట్టి నిత్యం మనం వాడేటటువంటి ఆహార పదార్థాల్లో ఉప్పు పర్సెంటేజ్ని క్రమేణా తగ్గించుకుంటూ వస్తేనే మన మనుగడ అనేది సంతోషంగా కొనసాగుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. కాబట్టి మీరు అన్నిదా భావించకుండా ఈ వీడియోని మీరు నలుగురికి షేర్ చేయాలని చెప్పేసి, నలుగురికి ఇన్ఫర్మేషన్ అందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై హింద్, జై జవాన్, జై కిసాన్.